చిరంజీవి వెంకీ బాలకృష్ణ బాటలోనే నాగార్జున వందో సినిమా కోసం ఓ క్రేజీ డైరెక్టర్ని ఫిక్స్ చేసిన నాగార్జునే కాదు, వారసులు చైతు అఖిల్ కూడా అదే సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నాసామిరంగా హిట్తో అందుకున్నటువంటి నాగార్జున గారు త్వరలో ఓ తమిళ్ యంగ్ డైరెక్టర్లు సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. తమిళ్లో నిదమురువానం సినిమాతోటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి కార్తిక్ డైరెక్టర్ గారు ఇటీవల నాగార్జున గారికి ఒక స్క్రిప్ట్ వినిపించగా అది బాగా నచ్చిందట. అండ్ ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉందట. అండ్ ప్రస్తుతం నాగార్జున గారు శేఖర్ కమ్లా గారి కుబేరా, అదేవిధంగా లోకేష్ కనగరాజ్ గారి కూలీ సినిమాల్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. కానీ ఆయన నుంచి ఫ్యాన్స్ మాత్రం ఒక మంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ గత ఏడాది సంక్రాంతికి వచ్చినటువంటి నా సామిరంగంతో హిట్ కొట్టినటువంటి నాగార్జున గారు ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. కొంతకాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండడం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి చాలా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని, మాస్ కంబ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట ఆయన. అండ్ ఓవైపు తనతోటి హీరోలైనటువంటి చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అదేవిధంగా వరుస హిట్లతోటి దూసుకుపోతుంటే నాగార్జున గారు మాత్రం కొంచెం సరైన హిట్ కోసం ఎదురు చూస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్లా గారి డైరెక్షన్లో తెరకెక్కుతున్నటువంటి కుబేరాలో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కాబోతుంది కాబట్టి, అండ్ అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది లోకేష్ కనగరాజ్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి కూలీలోను ఒక మంచి గెస్ట్ అపీరెన్స్ ఉన్నటువంటి రోల్ ప్లే చేస్తున్నారట నాగార్జున గారు. ఈ సినిమా కూడా ఆగస్ట్ 14న రాబోతుందట. సో మొత్తంగా అయితే ఈ రెండు ప్రాజెక్టులను ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయినప్పటికీ తప్పితే హీరో రోల్ ప్లే చేయడం లేదు. దీంతో నాగార్జున గారి నుంచి ఒక భారీ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ టైంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులపై అనేక రూమర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇప్పుడు తమిళ్ యంగ్ డైరెక్టర్ కార్తిక్ తోటి, అదేవిధంగా ఆయన వందో సినిమాతోటి ఆయనకు అవకాశం ఇచ్చారన్నట్లయితే తెలుస్తుంది. తెలుగులో ఈ సినిమా ఆకాశం పేరుతోటి తెలుగులో కూడా హిట్ కొట్టింది, మంచి హిట్టే కొట్టింది. అండ్ నాగార్జున గారికి కథ చెప్పగానే ఆయన బాగుంటుందని చెప్పారట. బట్ ఈ ప్రాజెక్ట్ పట్టలెక్కడం ఖాయంగానే కనిపిస్తున్నట్లు మేకర్స్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇకపోతే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు తోటి హీరోలంతా కూడా ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్నే నమ్ముకున్నారనమాట. అండ్ వాళ్ళతోటే హిట్లు కూడా కొడుతున్నారు. అందుకోసమనే ఈ టైంలో తన 100వ సినిమాకి వారి బాటలోనే తాను కూడా వెళ్ళాలని నాగ్ గారు అనుకుంటున్నారట. సో కార్తిక్ డైరెక్టర్ లాంటి యంగ్ డైరెక్టర్ తోటి, అండ్ ఆయన కూడా ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి నాగార్జున గారిని కలిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా చెప్తున్నారనమాట. ఫ్యాన్స్ కోరిక ఫలించి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే మాత్రం నాగార్జున గారి కెరీర్ మళ్ళీ గాడిలో పడడం ఖాయంగా డెఫినెట్గా అనిపిస్తుందని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాగార్జున గారికి తన 100వ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టైంలో మరి ఆకాశం లాంటి ఒక మిడ్ రేంజ్ హిట్టే సినిమా, బట్ ఆయన చెప్పినటువంటి కథ చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించిందట. సో అందుకోసమనే నాగార్జున గారికి కార్తిక్ గారికి ఛాన్స్ ఇచ్చారన్న టాక్ అయితే వినిపిస్తుంది. మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, ఇంకే స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కానీ మరి ఎందుకు ఈయనకు ఓకే చెప్పారనేది అయితే తెలీదు. సో చూడాలి మరి. ఇన్ఫాక్ట్ దాని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు రాలేదు. కానీ ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా సినిమా ఓ మంచి కథతో అయితే రాబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ 100వ సినిమా కార్తిక్ గారికి ఇస్తే మాత్రం అది ఎలాంటి స్టోరీ ఏంటో తెలియదు. కానీ సో చూడాలి మరి. అక్కినేని అఖిల్ గారు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. అండ్ యాక్టింగ్ పరంగా ఆయనకు మంచి మార్కులు వచ్చినప్పటికీ సరైన హిట్ మాత్రం డెఫినెట్గా లేదు. లాస్ట్ టైం ఏజెంట్ మూవీతో రాగా ఊహించని విధంగా అది చాలా డిజాస్టర్ అయింది. అండ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రీసెంట్గా యంగ్ డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బోరి గారితో ఒక సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ లెనిన్ మొదలు పెట్టేశాడు. సో అఖిల్ గారి నుంచి ఒక గట్టి కంబ్యాక్ డెఫినెట్గా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో మరి ఈ సినిమా ఫుల్ మీల్స్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అఖిల్ గారు మాస్ రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ గారితో శ్రీలీల గారు కూడా నటిస్తున్నారు. అండ్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ సంస్థలు అయినటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్, అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ కూడా చాలా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అండ్ ఇక రిలీజ్ డేట్ మీద కూడా దీని మీద ఒక రూమర్ అయితే వచ్చింది. సో రిలీజ్ డేట్ ఏంటి అంటే నవంబర్ 14న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. ఈ మాస్ సినిమా డెఫినెట్గా దసరాకో దీపావళికో విడుదల చేస్తారనుకుంటే ఎలాంటి పండుగ లేని టైంలో, ఖాళీ టైంలో వస్తుందట. ఫ్యాన్స్ మరి దీని విషయంలోనే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. అండ్ ఈ వార్తల్లో నిజంగా ఎంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాతో అయినా
అఖిల్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. మరి ఎస్పెషల్లీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఆకలిగా వెయిట్ చేస్తున్నారు అఖిల్ గారి కంబ్యాక్ కోసం. ఇకపోతే నాగ చైతన్య గారు కూడా తెలుసు తండేలుతో ఒక మంచి హిట్ అయితే అందుకున్నారు. దాని తర్వాత సేమ్ ఈయన కూడా యంగ్ డైరెక్టర్ కార్తిక్ దండు గారి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు. అది కూడా ఒక మైథాలజీకి సంబంధించినటువంటి ఒక అడ్వెంచర్ సినిమా లెక్క కనిపిస్తుంది. దీంట్లో పురాణాలని కొంచెం లింక్ పెట్టి చైతు గారు ఏదో కొండను దవ్వుతున్నట్టు అదో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి వీడియో అయితే బాగా వైరల్ అయింది. మరి దాంట్లో ఆ క్యారెక్టర్ ఏంటి అని తెలియాలంటే డెఫినెట్గా కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సి. సో ముగ్గురు అక్కినేని వారసులు మొత్తం కూడా అందరూ యంగ్ డైరెక్టర్స్నే ఫాలో అవుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ వాళ్ళ డైరెక్షన్స్లోనే మంచి హిట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సో వీళ్ళు అదే సెంటిమెంట్, ఈవెన్ సీనియర్ హీరోస్ కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ చేస్తుంటే ఇప్పుడు యంగ్ హీరోస్ అయినటువంటి అక్కినేని హీరోస్ కూడా అలానే అదే యంగ్ డైరెక్టర్స్ చేతుల్లో పడుతున్నారనమాట. సో చూడాలి మరి ఈ సినిమాలు ఎంతవరకు వీళ్ళని గట్టెక్కిస్తాయి అనేది తెలియాలి. ఇంకా తెలియాలంటే డెఫినెట్గా ఈ సినిమాల రిలీజ్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో మరి ఈ 3 సినిమాలలో మీరు ఏ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.